తోడుగా ఉంటూ ప్రతి ప్రోగ్రాంకి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతూ మన యొక్క అన్ని విషయాలు అన్న అంటే నేను ఉన్నా అనే మా ప్రియతమ నాయకుడు మా అన్న జయస్వాల్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. జై దుర్గా మాతా కీ దుర్గా మాతాకి వచ్చిన మన ప్రియతమ నాయకుడు డాక్టర్ జయస్వాల్ గారు 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాను. మరియు మా అసోసియేషన్ మెంబర్ జగన్ గారు, సురేష్ మరియు శ్రీకాంత్ మరియు మధు మరియు మన సిల్వర్ పాయింట్ టీం బాబ్జీ అన్న గారు మరియు బబ్లు గారు, చైర్మన్ విష్ణు గారు, భుజన్న గారు మరియు మన అందరికీ బబ్లు ఆంటో గారికి మరియు మా తోటి మిత్రుడు బాలజన గారు, నరేష్ అన్న గారు మరియు సికింద్రాబాద్ నుంచి వచ్చిన మా చాలా దగ్గర మిత్రులైన నవీన్ అన్న గారికి మరియు అన్న శ్రీనాథ్ అన్న గారికి మరియు మన తరుణ్ మరియు సుమన్ తరుణ్ వీళ్ళు ప్రత్యేకంగా మరి నిఖిల్ గారు కూడా గత రోజుకు ఉంటూ ఈ యొక్క అమ్మవారికి అధ్యక్షు మనకి అన్ని వేళల్లో మన రవి ఈవెంట్ మేనేజ్మెంట్ రవి గారు ప్రతి సంవత్సరం ఖాళీని పిలుపున కూడా వచ్చి ముందుకొచ్చి అమ్మవారికి ఈసారి 20వ సంవత్సరం కాబట్టి చాలా అడ్డంకులు వచ్చి కూడా నేను ఈ గ్రౌండ్ అధికారులతో మాట్లాడి చేసి ఈ గ్రౌండ్ యాక్చువల్గా మనకు ఒక 1 మంత్ బిఫోర్ గురించి మనము ప్రయత్నిస్తే కొద్దిగా ఒక 12 డేస్ బిఫోర్ మనకు గ్రౌండ్ పర్మిషన్ రావడం జరిగింది. అమ్మవారి విగ్రహం తయారు చేయడానికి మనకు సమయం తక్కువ ఉంది, మరి వర్షాలు కూడా భారీగా ఉన్నాయి. కాబట్టి ఆ అమ్మవారు కృపతో తొందరగా మనము అక్టోబర్ 2 వరకు కంప్లీట్ చేస్తానని చెప్పేసి మన కళాకారు నాగేష్ అన్నగారి బృందం కలకత్తా నుంచి 26 మంది 3 షిఫ్టులుగా వచ్చి ఇక్కడ ఈ అమ్మవారి విగ్రహాన్ని రూపుదిద్దుతున్నారు. మరియు బస్సు వాళ్ళందరి సహకారంతో మరియు ఈ యొక్క జిహెచ్ఎంసీ అధికారులు కానీ మరి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళందరూ సహకరించి కూడా నేను శిరసుంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద భారీ విగ్రహాన్ని ప్రతి ఒక్కరికి మీ ద్వారా ఈ విషయాన్ని అందజేస్తున్నాను కాబట్టి మీకు కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరియు మీ ఛానల్ ద్వారా ఈ యొక్క అమ్మవారికి 3వ తారీఖు మొదలవుతుంది, 15వ తారీఖు నిమజ్జనం జరుగుతుంది. దాదాపు 13 రోజులు ఇక్కడ అమ్మవారు పెట్టడం జరుగుతుంది. సో ఎవరైనా సేవా కార్యక్రమాలు చేసుకోవాలనుకుంటే వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి సేవా కార్యక్రమాలు చేసుకోవచ్చు. మరియు ఎవరైనా దాతలు కానీ ఇంకెవరైనా అన్నదానం ప్రసాదం కానీ అన్ని విధాలలో వచ్చి సేవ చేసుకోవాలంటే వాళ్ళు కూడా ముందుకు రావచ్చు. కాబట్టి ఇది ఒక వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాత శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 25వ సంవత్సరం భారీ విగ్రహం తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరి సహకారం ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి నేను కోరుతున్నాను. జై బోలో దుర్గామాతకి. మా ఆత్రేయ గురుగారు కొద్ది వర్షం కారణం. सभी मित्रों को नमस्कार, जय श्री राम। मैं राजेश जायसवाल, कॉर्पोरेटर जामबाग, हैदराबाद। सबसे पहले मैं हमारे गुलाब श्रीनिवास अन्ना जो हिंदुइज्म के सीनियर लीडर है और ये जो दुर्गा आइडल है इसके प्रेसिडेंट है और गंगापुत्र समाज के भी अध्यक्ष है, उनको सबसे पहले मैं शुभकामनाएं देता हूँ कि आज कंटिन्यू 25 साल से आज दुर्गा माता का ये पूजा कर रहे हो तो अपने लिए बहुत बड़ी बात है। मैं भगवान से प्रार्थना करता हूँ उनको एसोसिएशन को माता का हमेशा आशीर्वाद रहे और कहीं ऐसे कार्य करते रहे।
इससे पहले मैं लास्ट टाइम आया था, जब पूजा का उत्सव में जब फेसबुक डाला तो कर्नाटक का महाराष्ट्र से लोग मेरे को पूछने लगे, अरे भाई इतना बड़ा आइडल किधर है। मैं सबको यहाँ पे एड्रेस दिया। ये बार भी कर्नाटक आंध्र प्रदेश महाराष्ट्र से भी लोग ये देखने पाते हैं। भारत माता जय श्री राम। మన ఆత్రేయ గారు श्री रामचंद्र भगवान की जय, भारत माता की जय, सनातन धर्म की जय। శ్రీమాత్రే నమః। భగవద్బంధువులందరికీ కూడా ముందు దేవీ నవరాత్రి శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తూ 25 సంవత్సరాల నుండి ఏకధాటిగా అమ్మవారి విగ్రహాలు పెడుతూ 25 సంవత్సరాల నుండి ఏకధాటిగా పెడుతూ ఇంతని ఘనంగా వరల్డ్ మొత్తంలో బిగ్గెస్ట్గా అమ్మవారిగా నామకరణం చేసుకున్నటువంటి ఈ తల్లి జగన్మాత విశ్వ ప్రపంచానికే ఆదర్శం అవ్వాలని ప్రపంచ శ్రేయస్సు కొరకై ఈ విగ్రహాన్ని నిలుపుతున్నారు మన గులాబ్ శ్రీనివాస్ గారి యొక్క బృందం। వారికి అమ్మవారి అనుగ్రహం కలగాలని, ఆ యొక్క లోక కళ్యాణార్థ కోసం చేసేటువంటి ఈ కార్యక్రమం జయప్రదంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఓం శ్రీమాత్రే నమః। గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। శ్రీ గురుభ్యో నమః। శుక్లాంబరధరం విష్ణుం శ్రీవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే। శ్రీ గణపతే నమః। మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ। శ్రీ మహాదేవ్యై నమో నమః। హరి ఓం। అస్య శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః। సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్షప్రదాయిని మంజుల భాసిని వేదనుతే పంకజవాసిని దేవస్వపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన గామిని ఆదిలక్ష్మి సదపాలయ మాం, ఆదిలక్ష్మి సదపాలయ మాం। అస్య శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః। లక్ష్మీ క్షీరసముద్భవరాత్రయాం శ్రీరంగధామేశ్వరీ రాజపూర్ణముఖదేవతాం లోకైకదీపాంగుర శ్రీమన్మందగడాక్షత్రువం బ్రహ్మేంద్రవందగాధరాం స్వాం త్రైలోక్యగురుంగినీం సరస్యా వందే ముకుందప్రియా। ఓం శ్రీ మహాదేవ్యై నమో నమః। హరి ఓం। ఐగిరి నందిని నందితవేదిని విశ్వనిరోహిణి నందినుతే దైవరవింద శిరోధైవాసిని విష్ణు విలాసిని విష్ణునుతే భగవతి హేరంకంఠపుడుంభిని మూరుగురుంభిని మూరుగృతే జయ జయ హే మధుసూదన గామిని ఆదిలక్ష్మి సదపాలయ మాం। భగవద్బంధువులందరూ కూడా ముందుగా వచ్చేవాటి యొక్క కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 2వ తారీఖున శతరమావాస్య, అక్టోబర్ 3వ తారీఖు నుంచి దేవీ శరత్ నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయి। అక్టోబర్ 3 నుండి 12వ తారీఖు వరకు దసరా, 12వ తారీఖున 13వ తారీఖున వీధులలోని అమ్మవారి విగ్రహాలన్నీ కూడా నిమజ్జనానికి బయలుదేరుతాయి। మనది 15వ తారీఖున నిమజ్జన కార్యక్రమం ఉంటుంది। అన్ని విగ్రహాలు అయిపోయిన తర్వాత నిమజ్జన వేళ జరగాలి। మరి మీరెందుకు ఈ విగ్రహాన్ని 15 రోజులు చేస్తున్నారు అంటే, అందరి విగ్రహాలు 9 రోజులు అయిపోయిన తర్వాత నవరాత్రులు కంప్లీట్ చేసుకొని 12 దసరా కూడా పురస్కరించుకున్న తర్వాత తెల్లవారు కన్నుల పండుగ కనిపించేది అమ్మవారి నిమజ్జన కార్యక్రమం చూపించాలని వీరు కంకణ బద్దులై కూర్చున్నారు వీళ్ళందరూ కూడా। అందుకనే 15వ తారీఖున నిమజ్జన కార్యక్రమం అందరికీ కనిపించేట్టుగా పెట్టారు। అది చాలా సంతోషకరమైనది। ఒక దిక్కు భజన పాటలు జరుగుతూ, ఒక దిక్కు పూజా కార్యక్రమాలు జరుగుతూ, ఒక దిక్కు ఉద్వాసన కార్యక్రమాలు జరుగుతూ, ఒక దిక్కు ఆట పాటలు ఆడుతూ అమ్మవారి చీరల వేలం పాటలు వేస్తూ ఘనంగా అత్యధిక సంఖ్యలలో అందరూ పాల్గొన్నట్టుగా ఉండాలి అని వారు కంకణ కట్టుకున్నారు। అదేవిధంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు।
లోకక్షేమం కోసం ఏది చేసినా, భగవంతుడికి ఏది చేసినా 6 బయట చేస్తే మన బయట ప్రాంగణం ఏది చేసినా అని విశ్వానికి సంబంధించినటువంటి వ్యవహారమే. కనుక విశ్వానికి సంబంధించిన దృష్టిలో పెట్టుకొని విశ్వమంతా బాగుండాలనే ఉద్దేశంతో ఆ యొక్క బయట కార్యక్రమాలు చేసేది వినాయక చవితి నవరాత్రులు కావచ్చు, దేవి నవరాత్రులు కావచ్చు అని విశేషంగా ఉంటుంది. కనుక అదేవిధంగా వైభవంగా అమ్మవారిని పెట్టాలి అంటే రూపం కావాలి అంటాం. అమ్మవారిని పెట్టాలి అంటే రూపం కావాలి, కానీ ప్రధానమైనది కలశం మాత్రమే ఆహ్వానం. ఆ కలశం తర్వాత ప్రతిరూపం ఎలా ఉండాలి అని చూసుకోవాల్సింది, అమ్మాని ఇలా ఉండాలి అని చూసుకోవాల్సింది, కళ్ళ పండుగ చూసుకునేటువంటి విషయం. ఆ శిల్పాన్ని రూపకల్పన చేసినటువంటి వ్యక్తుల్లో నాగేశ్వరరావు గారు వారి కుమారుడు, వారిద్దరు కలిసి దికేష్ గారు ఎంతో వైభవంగా దాన్ని ఆజానుభవంగా అమ్మవారిని తీర్చిదిద్దుతున్నారు. వారికి అమ్మవారి కృపా కటాక్షం ఎలవేళగా లభించాలని మనస్ఫూర్తిగా అమ్మవారి కోరుకున్న వీరు నాకు పరిచయమే ఆల్రెడీ. కనుక వారికి కూడా మంచి జరగాలని, అందరికీ మంచి జరగాలని, అందులో ముఖ్యంగా ఏదైనా కానీ మనం బయటికి పంపించాలంటే ఏదైనా కార్యక్రమం ఉన్నది అని అనుకున్నప్పుడు మన బస్తీలో ఉన్న వారికి, వీధిలో ఉన్న వారికి తెలియజేయాలి. మన బస్తీలో ఉన్న వారి, వీధిలో ఉన్న వారికి తెలియజేస్తాం, కానీ అందరికీ తెలియాలి, లోకమంతా తెలియాలి, మరి వరల్డ్ రికార్డ్ గా సర్టిఫికేట్ రావాలని వరల్డ్ మొత్తం తెలియాలి అంటే దానికి ప్రధాన సూత్రధారులైనటువంటి వారు మీరే, మీడియా వారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మనం తెలియజేయాలి. ఒకవేళ వారి వినియోగం చేయలేకపోతే లోకానికి ఎలా తెలియజేసిన వాళ్ళం అవుతాము. లోకానికి వారు పంపిస్తున్నందుకు మీడియా మిత్రులందరూ కూడా అనేక అమ్మవారి కృపా కటాక్షం లభించాలని, దీనికి సహాయ సహకారాలు అందించిన దాతలు కావచ్చు, దీనికి సంబంధించిన గ్రౌండ్ సిబ్బంది కావచ్చు, అందరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అమ్మవారి మంగళాశాసనాలు ఎలవేళగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఆశీర్వచన మంత్రంతో ముందుకు చేయడం జరుగుతుంది. ఓం సదానంద భవతి సదాయ పురుషేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి శ్రీ కనకదుర్గాదేవి దేవత కృపాకటాక్షరస్తు. ఓం తచ్చన్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదే దైవేః స్వస్తిరస్మాభ్యః ఊర్ధ్వం చ గాతవేషం శర్మా అస్మిపదే చతుష్పదిః. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశయోస్తు. అన్ని విధాలుగా ఉన్నా కానీ, మీడియా మిత్రుల సహకారంతో ఉన్నా కానీ, అన్ని విధాలుగా ఉన్నా కానీ ఎవరో ఒకరు వచ్చి అరే ఏదో ఒకటి మొక్క చెయ్యాలి, ఏదో ఒకటి విద్య కలిగించాలని కొంతమంది శత్రువులు కూడా జమ అవుతూ ఉంటారు. అటువంటి శత్రువుల దరిదాపురాలు కూడా చూసుకునేవంటివి మన రక్షణ శాఖ భటులు, పోలీసు వారు. కనుక వారికి కూడా ప్రత్యేకంగా అమ్మవారి మంగళాశాసనం ఇస్తూ, అదేవిధంగా దొంగతనాలు అవుతున్నాయండి, బాగా గుమ్ముగుడిగా ఉన్నామంటే దొంగతనాలు అవుతుంటాయి. ఆ దొంగతనాలు అవుతున్నప్పుడు దానికి రక్షణగా చేయించుకునేవారు విద్యుత్ దీపాలతో అలంకరణ చేసినటువంటి ఈ లైటింగ్ శక్తి వారు కూడా ప్రతి ఒక్కరికి మంగళాశాసనాలు అందిస్తూ ఉన్నాము. జై శ్రీమన్నారాయణ.